రంగాల్లో పెరుగుతోంది కొన్ని చోట్ల. అందుకే మెగా ప్రాజెక్టు వచ్చినప్పుడు నేను గట్టిగా వ్యతిరేకించిన కారణం అదే. కాళేశ్వరం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని 10,000 కోట్ల రూపాయలు ఖర్చే కానీ ప్రజలకు లాభం లేదు, లంచం మింగే వాళ్ళకి లాభం వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు పెడితే 10% తిన్నా 10,000 కోట్లు వచ్చేస్తుంది, వాళ్ళ ఆశ అది. అందుకోసమే మెగా ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల వల్ల లాభమా నష్టమా ప్రజలకేం జరుగుతుందో ఆలోచించట్లా. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అంత పెద్దగా సంపాదించవచ్చు అన్న భావం బాగా ఉంది. అందుకే ప్రాజెక్టులని రూపకల్పన చేసేటప్పుడు కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం ప్రజాధనానికి, ప్రజాధనమే ప్రజలు కష్టించి మీరు కాళేశ్వరం అందుకనే వ్యతిరేకించారు అప్పట్లో, అంతేనా? కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎగ్జాక్ట్లీ అదే. కనుక పొదుపరితనంతో ప్రజల డబ్బు సద్వినియోగమైందనుకోండి, పారదర్శకంగా పెట్టామనుకోండి, ఖర్చు తగ్గుతుంది, అవినీతి తగ్గుతుంది. మనకు అసలు పేపర్లో పెద్ద పెద్ద శీర్షికలు వస్తాయి. 10,000 కోట్ల ప్రాజెక్టు, 30,000 కోట్ల, 50,000 కోట్ల ప్రాజెక్టు, ఏదో పప్పు. మీరు అప్పుడు కాళేశ్వరంకి ఏం సార్ ఆల్టర్నేటివ్ మీరు ప్రపోజ్ చేసింది? చిన్న నీటి వనరుల సద్వినియోగం. ఇంజనీర్లు కూర్చుంటే ఇప్పుడు వివరాల్లో, సాంకేతిక వివరాలకు మనం వెళ్ళొద్దు. మనకు వర్షం నీళ్ళేమో మనం లోయలోకి పంపిస్తున్నాం, మళ్ళీ ఆ నీళ్లు పైకెత్తే ప్రయత్నం చేస్తున్నాం. అదే నీళ్లని చిన్న చిన్న ప్రాజెక్టులు, వందలాది ప్రాజెక్టులు కానీ, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, మిగతా పద్ధతుల్లో కానీ మనం తక్కువ ఖర్చు ఎక్కువ లాభం చూస్తే తీసుకోవచ్చు. కానీ మన ప్రభుత్వాలు అలా ఆలోచించట్లా. ఎంత పెద్ద ఖర్చు ఉంటే అంత గొప్ప పథకం అనుకుంటున్నారు. ప్రజలు కూడా అట్లా అనుకుంటున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఆలోచించట్లా. ఎక్కువ ఖర్చుతో తక్కువ ఫలితం. ఖర్చు చూస్తున్నారు కానీ ఫలితం చూడాల. అందుకని అవుట్కమ్ ఓరియంటెడ్, ఫలితం ఏంటో చూడాలి. ప్రజలకేం జరుగుతుందో ఆలోచించాలి. ప్రజల డబ్బుని మనం చాలా పాపంలాగా చూడాలి. ఒక్క పైసా వృధా చేయకూడదు. ఎన్టీ రామారావు గారు ఒకసారి ఈ ఇంటెలిజెన్స్ వారంతా వచ్చి, సార్ ఇక్కడ నక్సలైట్ థ్రెట్ ఉన్నది, ముఖ్యమంత్రి గారి కారు సరిగ్గా నడవట్లేదు, పికప్ సరిగ్గా లేదు, ప్రమాదం ఉన్నది, కారు మార్చాలని చెప్పని కోరారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, ఏమంటే మన కారు మారుద్దాం, రిస్క్ ఉందంటున్నారు, పాత కారు ఏదని చెప్పంటే, డబ్బులు ఎందుకు వేస్ట్ జయప్రకాష్ గారు, రిపేర్ చేస్తే పోలా అన్నాడు. ఆ రోజుల్లో కారు 2 లక్షల రూపాయలు. అంబాసిడర్ కారే ఉండేది మార్కెట్లో, ఇంకేం ఉండేది కాదు. అంబాసిడర్ కారు ఇంకోటి కొనాలంటే ముఖ్యమంత్రి గారి కోసం 2 లక్షలు అయ్యేది. 2 లక్షల రూపాయల ఖర్చుకు ముఖ్యమంత్రి గారు అంత ప్రతిష్ట ఉన్న ముఖ్యమంత్రి, అంత జనాదరణ ఉన్న ముఖ్యమంత్రి, డబ్బులు వేస్ట్ అండి, రిపేర్ చేద్దామని రిపేర్ చేయించుకున్నారు. పొదుపరితనం కావాలి ప్రభుత్వంలో. ప్రతి రూపాయిని కూడా పాలకులు, అధికారులు కానీ, లేకపోతే ఎన్నికైన నాయకులు కానీ ప్రతి రూపాయిని చాలా పవిత్రంగా చూడాలి. ప్రజాధనం ఇది. ఆ ప్రజాధనాన్ని పవిత్రంగా చూడకుండా దుబారా చేయడం అనే సంస్కృతి కూడా వచ్చింది. దాన్ని మనం పక్కన పెట్టి అవినీతిని చూడలేం. ఎప్పుడైతే ఆ సంస్కృతి అట్లా వచ్చిందో, ప్రజలు 1,000 కోట్లు మాట్లాడుతున్నాం, ప్రతి 10 కోట్లు నొక్కేయడం మామూలు అయిపోయింది. పెద్ద కష్టం కాదు, గొప్పగా. మీరు కూడా ఉన్నారు ఇందాక, 50,000 తింటే వాడిని పట్టుకుంటున్నాము, అది పెద్ద బండి. యాక్చువల్లీ 50,000 లంచ్ తీసుకుంది ఎవరంటే ఆయన ఇంజనీరింగ్ చీఫే, కానీ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్. వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ 100 కోట్ల ఆస్తులు, పంచాయతీరాజ్ ఈఎన్సీ 50,000 రూపాయలు స్వయంగా ఆయనే తీసుకున్నారు లంచం. నాకు తెలిసి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 50,000 క్లర్క్ లెవెల్ కూడా రిజెక్ట్ చేస్తాడేమో. అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఇంత అంతరం ఉంది అని చెప్తున్నాను నేను. అదేమవుతుందంటే సుమతి శతకంలో చెప్పినట్టుగా, ఏట్లో గానీ లేకపోతే చెరువులో గానీ నీళ్లు చేరితేనే కప్పలు తెప్పలుగా వస్తాయి. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ అవినీతి పుష్కలంగా ఉంటుంది. డబ్బు లేకుండా డ్రైగా ఉన్న శాఖల్లో అవినీతి కష్టం అవుతుంది. ఉదాహరణకి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, డబ్బులు తినాలని ఏం తెలియక లేదు అక్కడ. అలా కాబట్టి అక్కడ డబ్బులు ఎక్కడ చేరుతాయో, ఇరిగేషన్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు అంటున్నాం, ఇరిగేషన్ అంటున్నాం, మరో శాఖ అంటున్నాం, ఎక్కడ డబ్బులు. టీచర్ చాలా తక్కువ, కరప్షన్ చేసిన చాలా తక్కువ ఎడ్యుకేషన్ లో. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఎక్కడ నియంత్రణ ఉంటుందో, ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉందనుకోండి, నా కలం పోటుతో మీకు లాభంగా నష్టంగా చేయగలను అనుకోండి, అక్కడ లంచం ఉంటుంది. ఈ 2 ప్రధానమైన. ప్రభుత్వం ఖర్చు ఎక్కడ ఎక్కువ ఉందో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వానికి నియంత్రించే అధికారం, ప్రజల జీవితాన్ని శాసించే అధికారం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇప్పుడు ప్రభుత్వానికి, ఇప్పుడు మీరు ఐఏఎస్ అధికారిగా పనిచేసే